దాని ప్రకారం ఇస్తారా సార్? అందుకే వీళ్ళు ఇవ్వనంటున్నారా? అంతే కదా. అంటే వీళ్ళు ఏంటి అప్పటికి మళ్ళీ భూమి తీసేసుకుంటారు, వాళ్ళకి 30,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు అంతే. వీళ్ళు అమ్ముకుంటారు 20 లక్షలకో 25 లక్షలకో. అది కూడా రిటర్నబుల్ ఫ్లాట్. వాళ్ళు ఏమంటున్నారు, ఇవాళ మాది 1.5 కోట్లు పలుకుతోంది, ఈ 1.5 కోట్లు పలికేది నీకు ఇస్తే నువ్వు నాకేమిస్తానంటున్నావు, 1000 గజాలు ఇస్తానంటున్నావు. ఈ 1000 గజాలు నువ్వు ఎక్కడిస్తావో తెలియదు, తీసుకున్నా అది 1 కోటి రూపాయలు పలుకుద్దని ఏంటి నమ్మకం నాకు, 1.5 కోట్లు పలుకుతుందని? నువ్వు వాళ్ళతో పోటీ చెప్తున్నావు, పాత వాళ్ళతో. వాళ్ళకి ఆ రోజున రేట్ లేదు, 5 లక్షలు 10 లక్షలు ఉంది కాబట్టి వాళ్ళు నీకు అమ్మారు. ఇప్పుడు నాది నీ భూమి వల్లనే, నువ్వు తీసుకొచ్చిన భూమి వల్లనే అమరావతి పెరిగిపోతుందని నువ్వు తెచ్చావు కదా ప్రచారం, దాని వల్లనే నాది 1.5 కోటి అయింది. ఇప్పుడు నేను నీకెందుకు 1.5 కోటి ఇవ్వాలి అంటున్నారు వాళ్ళు. ఓకే, ఇవాళ నేను నీకెందుకు 1.5 కోటి ఇవ్వాలి, ఇదే 1.5 కోటి భూమి ఫ్రీకి ఇచ్చేయాలి. లేదు నువ్వెందుకు సేకరించను, మేము అమ్ముకుంటాం కదా, మాకు వదిలేయి. ఎవడైతే నీ దగ్గరకు వచ్చి భూమి కావాలన్నా నా దగ్గరికి పంపించు, మేము అందరం కలిసి అమ్ముతాం అని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఇంతకు ముందు భూములు ఇచ్చిన రైతులు వాళ్ళు ధర్నాలు చేశారు, నిరవధిక దీక్షలు చేశారు, పాదయాత్రలు చేశారు, ఇవన్నీ చూశారు. ఇప్పుడు ఇవ్వబోయే రైతులు చూసి మాకు కూడా ఆ పరిస్థితి వస్తే ఏంటి అని నేను కొంతమంది మహిళలు అడిగారట. మేము మళ్ళీ టెంట్లు వేసి కూర్చోలేం, మేము మళ్ళీ ధర్నాలు చేయలేం,